హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మళ్ళీ మీకోసం ఇంకో రెసిపీతో వచ్చేసాను. అదేంటంటే గోంగూర పచ్చిశనగపప్పు సొరకాయ వేసి కర్రీ చేశాను. ఈ కర్రీ అయితే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్ ఉపయోగించి ఇలా ఒకసారి ట్రై చేశాను అనమాట. చాలా బాగా వచ్చింది. మీరు ట్రై చేయండి, నచ్చితే లైక్ చేయండి, యూస్ఫుల్గా ఉంటే షేర్ చేయండి. పచ్చిశనగపప్పు పెద్ద స్పూన్తో 2 స్పూన్లు అంత తీసుకున్నాను. నానబెట్టలేదు, కడిగి అలా పెట్టేసుకున్నాను. సొరకాయ 1/2 కేజీ ముక్క, ఒక పెద్ద ఉల్లిపాయ, 2 టొమాటోస్ తీసుకున్నాను. గోంగూర మాత్రం సగం కట్ట దాకా ఉడికించి పక్కన పెట్టుకున్నాను. ఇదిగోండి పచ్చిశనగపప్పు కడిగి పెట్టుకున్నాను. ఇప్పుడే సొరకాయ ముక్కలు చిన్న పీసెస్ చేసుకున్నాను. ఉల్లిపాయలు, సొరకాయలు, టొమాటోస్. ఇంకా ముందుగా డేక్షా పెట్టేసుకొని తగినంత ఆయిల్ వేసుకోండి. మీ కర్రీకి సరిపడా. నా కర్రీకి కరెక్ట్గా 4 స్పూన్స్ పడుతుంది, పెద్ద స్పూన్ తోటి. ఓకేనా? మీకు స్పూన్ క్వాంటిటీ తెలియాలి కాబట్టి చెప్తున్నాను. 4 స్పూన్స్ అంత ఆయిల్ వేసేసుకొని మనం కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని ముందుగా వేసుకుందాము. ఆయిల్ కాస్త హీట్ అయిన తర్వాత ఇదిగోండి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ పీసెస్ని వేసేసుకుంటున్నాను. వేసుకొని హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి ఇది జరిగేటప్పుడు. ఇంకా తాలింపు గింజలు 1 స్పూను, జీలకర్ర కూడా ఒక 1 స్పూన్ దాకా వేసుకుంటున్నాను. తాలింపు గింజలు, పచ్చిశనగపప్పు, ఆవాలు, మినప్పప్పు వేసుకుంటాం కదా, వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని బాగా కలర్ మారేంతసేపు, ఆవాలు చిటపట్లాడేంతసేపు ఫ్రై చేసేసుకుందాము. కరివేపాకు కూడా 2 రెమ్మల దాకా వేసుకున్నాను, అది చూపించడం మర్చిపోయాను. ఇంకా ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటో పీసెస్ని కూడా వేసేసుకున్నాను. 2 టొమాటోస్ సరిపోతాయి, ఎక్కువగా అవసరం లేదు, ఎందుకంటే మనం గోంగూర వేస్తున్నాం కాబట్టి. ఇంకా టొమాటోతో పాటు మనం కడిగి పెట్టుకున్న పచ్చిశనగపప్పును కూడా వేసేసుకుందాం. వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మూత పెట్టి ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉడికించుకుందాం. మనకి నూనెలో ఫ్రై అయినట్టు అయితే టొమాటో కూడా కొద్దిగా మెత్తబడుతుంది, పచ్చిశనగపప్పు కూడా కుక్ అవుతుంది. లో ఫ్లేమ్లోకి మార్చుకోండి. 5 మినిట్స్కి ఇలా ఉంటుంది టెక్స్చర్ అయితే. ఈ టైంలో మనం కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ కూడా వేసుకుందాము. ఇవి ఒక్కసారి మిక్స్ చేసుకుందాము. మిక్స్ చేసి అప్పుడు వేసుకుంటే మనకి బాగుంటుందన్నమాట. కట్ చేసి పెట్టుకున్న సొరకాయ పీసెస్ వేసుకొని దాంతోపాటు పసుపు ఒక 1/2 స్పూను, ఉప్పు ఒక 1 స్పూన్ అంత వేసుకుందాము. చిన్న స్పూన్తోనే 1 స్పూన్ వేసుకోండి. సరిపోకపోతే లాస్ట్లో చెక్ చేసి మళ్ళీ వేసుకోవచ్చు. ఓకేనా? ఇబ్బంది లేదు. ఎక్కువ అయితే తినలేము, తక్కువైనా పర్వాలేదు. ఇంకా ఉప్పు కూడా వేసుకొని చక్కగా మిక్స్ చేసేసుకొని మూత పెట్టి లో ఫ్లేమ్లో మగ్గించుకుందాము. ఒక 15 మినిట్స్ మధ్యలో కలుపుకుంటూ మధ్యలో చెక్ చేసుకుంటూ మిక్స్ చేసుకొని 15 మినిట్స్ లో ఫ్లేమ్లో మాత్రమే కుక్ చేసుకోండి. అప్పుడు మనకి సొరకాయలో ఉన్న వాటర్ రిలీజ్ అయ్యి పప్పు చక్కగా ఉడుకుతుంది అనమాట. దీనిలో నేను మసాలాస్ కానీ అల్లం పేస్ట్ కానీ అసలు ఏం వేయలేదు. అయినా కూడా కర్రీ టేస్ట్, టెక్స్చర్ 2 సూపర్గా ఉన్నాయన్నమాట. నేను చెప్తుంటే మీకు వేరుగా ఉండొచ్చు, ట్రై చేసిన తర్వాత మాత్రమే కామెంట్స్లో పెట్టండి. చక్కగా మిక్స్ చేసుకొని 15 మినిట్స్కి చూసారు కదా, టెక్స్చర్ ఇలా ఉంటుంది. సొరకాయ కాస్త మగ్గింది, టొమాటో, సొరకాయ. ఈ టైంలో కారం వేసుకుంటున్నాను. కారం ఒక 1 స్పూన్ దాకా వేసుకున్నాను. మీరు తినే స్పైసీని బట్టి వేసుకోండి, మీ ఇంట్లో వాళ్ళు ఎంత తింటారో. పచ్చిమిర్చి కూడా ఏం వేయట్లేదు నేను. మీకు నచ్చితే ఒక 3 దాకా కట్ చేసి వేసుకోండి, ఇబ్బంది లేదు. ఒక 3 to 4 టీ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. పప్పు ఇంకాస్త ఉడకాలి కాబట్టి వాటర్ వేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని మీడియం ఫ్లేమ్లోకి మార్చుకోండి. వాటర్ వేసాక మీడియం ఫ్లేమ్లో ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుందాము. చూడండి, వాటర్ అంతా దగ్గర పడిపోయి పప్పు మాత్రం పచ్చిశనగపప్పు, సొరకాయ బాగా ఉడికింది. ఈ టైంలో మన గోంగూర 1/2 కట్ట చెప్పాను కదా, ఉడికించి పెట్టుకున్న 1/2 కట్ట గోంగూరని ఈ టైంలో వేసేసుకుంటున్నాను. ఉడికించి మిక్సీ పట్టుకున్నాను పేస్ట్ లాగా. మీరు రుబ్బైనా వేసుకోవచ్చు, ఇబ్బంది లేదు. ఆ పేస్ట్ని వేసేసుకొని చక్కగా మిక్స్ చేసుకొని ఉప్పు ఇప్పుడు చూసి వేసుకోండి. ఈ టైంలో సరిపోలేదు అనిపిస్తే చక్కగా మిక్స్ చేసుకొని గోంగూర వేసాక మాత్రం లో ఫ్లేమ్లోకి మార్చేసుకొని ఒక్క 10 మినిట్స్ మగ్గించుకోండి. ఆయిల్ పైకి తేలేంతసేపు, ఎక్కువసేపు అవసరం లేదు. వేసుకొని చక్కగా ఆయిల్ పైకి తేలింది ఇదిగోండి టెక్స్చర్ కనిపిస్తుంది కదా, ఇలా ఉన్నప్పుడు మనం కొత్తిమీర వేసేసుకొని, కరివేపాకు వేసేసాను కాబట్టి వాష్ చేసి పెట్టుకున్న కొత్తిమీరని వేసుకొని చక్కగా మిక్స్ చేసి
ఒక్క 2 మినిట్స్ ఉంచుకుంటే మన కర్రీ అనేది సూపర్‌గా రెడీ అయిపోయింది. నేనైతే లంచ్‌కి ట్రై చేశాను. మీకు నచ్చినప్పుడు చపాతీలో కూడా చాలా బాగుంటుంది. ట్రై చేసి చెప్పండి. ఆరోగ్యంగా తినండి, సంతోషంగా ఉండండి.